హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. తను రాధా కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల తను గెలుస్తానని, లేదంటే తను ఓడిపోతానని, తను గెలిస్తే రాధ కూడా గెలుస్తుందని, లేదంటే రాధ కూడా ఓడిపోతుందని రాధను బ్రతిమలాడుతూ ఉంటాడు విక్రమ్ కృష్ణ. రాధ కోసం సునంద పంపించిన చీర కట్టుకుని రాధను సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గరకు రమ్మని చెప్పి విక్రమ్ కృష్ణ వెళ్ళిపోతాడు. రాధ బాత్రూంలోకి వెళ్ళడం చూసిన ప్రియా అను రాధ రూమ్ లోపలికి వస్తారు. ప్రియా రాధ కట్టుకోవాల్సిన చీరని కట్ చేస్తుంది. ఇక సత్యనారాయణ స్వామి వ్రతం ఆగిపోతుందని అనుకు చెప్పి అనుతో కలిసి ప్రియా హ్యాపీగా వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ పంచా కండువాతో రెడీ అయ్యి వ్రతంలో కూర్చుంటాడు. పంతులు గారు ముహూర్తం దాటిపోతుందని రాధను తీసుకురమ్మని చెప్పడంతో విక్రమ్ కృష్ణ కోపంగా రాధ దగ్గరకు వెళ్ళి రాధ చెప్పేది వినిపించుకోకుండా రాధతో, ఇంకా అలాగే ఉన్నావా? అంత అర్థమయ్యేలా చెప్పాను కదా, ఎందుకంత ఈగో నీకు అంటాడు. కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ పంతులేమో అమ్మాయి ఎక్కడా అంటూ నా ప్రాణం తీస్తున్నాడు. చిన్న సమస్యకి ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావేంటి? ఈ వ్రతానికి కూడా అగ్రిమెంట్లు సంతకాలు చేసుకోవాలా? నా బొంద, నా మట్టి, నా మశానం, ఎందుకు ఇవన్నీ? ఈ అగ్రిమెంట్ బ్రేక్ చేసి వెళ్తావా? వెళ్ళు. నీ అవసరం నీకుంటుంది, నా అవసరం నాకుంటుంది. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. ఈ అగ్రిమెంటు వద్దు, పెళ్ళి వద్దు. ఛీ, నా జీవితం అంటూ ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఒక చీర కట్టుకుని వ్రతంలో కూర్చుంటే నీ సొమ్మేం పోతుంది? అందరూ వెయిట్ చేస్తున్నారు. పరువు పోయేలా ఉంది. నిజమైన పెళ్లి కాదని తెలిసిపోయేలా ఉంది. అయినా తెలిస్తే నీకేంటిలే, నీకిష్టం లేదు కదా. ప్రతిసారి నా ఒకరికే ఇష్టం ఉన్నట్టు స్వార్థపరుని అంటున్నావు కదా, వెళ్ళు. మహా అయితే ఏమవుతుంది? వాళ్ళు అడిగేదేంటి? వాళ్ళు ఎలాగో అనుమానిస్తున్నారు కదా. ఇది అగ్రిమెంట్ మ్యారేజ్ అని అందరికీ నేనే చెప్పేస్తాను. నువ్వు పుట్టావని చిట్టి పుట్టిందా? నువ్వు లేకపోతే చిట్టి లేదా? నువ్వు లేకపోతే నేను గెలవలేనా? వెళ్ళు అంటూ విక్రమ్ కృష్ణ కోపంగా వెళ్ళబోతూ ఉంటాడు. రాధ ఒక్క నిమిషం అంటూ చిరిగిపోయిన చీర చూపెడుతుంది. ఇక సునంద విక్రమ్ కృష్ణ రాధ రాకపోవడంతో టెన్షన్ పడుతూ నందగోపాల్తో, ఏమండి నాకేదో భయంగా ఉంది అంటుంది. నందగోపాల్, ఏం పర్లేదు వచ్చేస్తారు అంటాడు. ఇక విక్రమ్ కృష్ణ రాధతో పాటు కింద కూర్చుని ఆ చీరని సూది దారంతో కుట్టి సరిచేసి రాధకిచ్చి కట్టుకోమంటాడు. అదే చీర కట్టుకుని విక్రమ్ కృష్ణతో వస్తూ ఉన్న రాధను చూసి ప్రియా అను షాక్ అవుతారు. విక్రమ్ కృష్ణ రాధ వ్రతంలో కూర్చోవడంతో సునంద, నందగోపాల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. విక్రమ్ కృష్ణ రాధను నవ్వమని బ్రతిమలాడడంతో రాధ నవ్వు నటిస్తూ ఉంటుంది. పంతులు గారు ఈ వ్రతం చేస్తే సంతాన సాఫల్యం సిద్ధిస్తుంది అని చెప్పడంతో రాధ కంగారు పడుతూ విక్రమ్ కృష్ణతో, విన్నావా ఆయన ఏమంటున్నారో అంటుంది. విక్రమ్ కృష్ణ, ఆయన 100 అంటారు, అవన్నీ అవుతాయా ఏంటి? వదిలేయి అంటాడు. పంతులు గారు, ఈ వ్రతం జరిపిన దంపతులు 7 జన్మలకి దంపతులుగా వర్ధిల్లుతారు అంటారు. విక్రమ్ కృష్ణ నవ్వుతూ ఉండడం చూసి రాధ, ఏంటి పళ్ళికిలిస్తున్నావు? ఆయన ఏమంటున్నారో వింటున్నావా? 7 జన్మలంటా అంటుంది. విక్రమ్ కృష్ణ, ఫస్ట్ సంవత్సరం ఉంటే చాలు, ఎక్కువ టెన్షన్ పడుకు అంటాడు. పంతులు గారు విక్రమ్ కృష్ణ రాధతో వ్రతం జరిపిస్తూ వ్రతకథ చెప్తూ ఉంటారు. రాధ, ఇక నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళిపోతాను అంటుంది. విక్రమ్ కృష్ణ, ఇంకాసేపు ఉంటే అయిపోతుంది అని రాధను బ్రతిమలాడతాడు. విక్రమ్ కృష్ణ ప్రియ చూడడం చూసి రాధ ఫేస్ మీద జుట్టు సవరిస్తూ ఉంటాడు. రాధ కోపంగా ఒకటిచ్చి, ఏంటి ఏం చేస్తున్నావు అంటుంది. విక్రమ్ కృష్ణ చిలిపి అంటూ ప్రియ చూస్తుంది అంటాడు. రాధ చేతులు విరక్కొడతాను అంటుంది. విక్రమ్ కృష్ణ థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణ నవ్వు నటించడం చూసి సునంద, నందగోపాల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. పంతులు గారు స్వామివారికి నైవేద్యం సమర్పించి నిండు మనసుతో దండం పెట్టుకుంటే, సంకల్పం చెప్పుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం సమాప్తమవుతుంది అంటారు. దమయంతి ప్రియకు సైగ చేస్తుంది. ప్రియ కోపంగా పూజ దగ్గరకు వెళ్ళి పూజ దగ్గర ఉన్న పళ్ళాలన్నీ కింద పడేస్తుంది. విక్రమ్ కృష్ణ కోపంగా పైకి లేచి ప్రియ మీద చేయెత్తుతాడు. రామచంద్రయ్య, రే విక్రమ్ అని అరవడంతో విక్రమ్ కృష్ణ ఆగిపోతాడు. అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. రామచంద్రయ్య కోపంగా విక్రమ్ కృష్ణ దగ్గరకు వస్తాడు. ఇక రామచంద్రయ్య విక్రమ్ కృష్ణతో, చిట్టిని మర్చిపోయి ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తావా? ఎంత గొప్పగా మోసం చేశావురా! చిట్టిని మర్చిపోయావు, మామయ్య గౌరవాన్ని వదిలేశావు. ఇక ఈ ఇంట్లో వాళ్ళ గౌరవమే గుర్తు రాలేదా అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ మామయ్య అంటూ ఉంటే రామచంద్రయ్య నోర్ముయ్ అంటాడు. జీవితంలో నన్నెప్పుడు మామయ్య అని పిలవద్దు అంటాడు. సునంద ఏడుస్తూ ఉంటుంది. ప్రియ కూడా ఏడుస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.